హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు నవీన్ టాకీస్. అఖండ 2 తాండవం డిసెంబర్ 15 రోజున మనకు రిలీజ్ అయిపోతుంది. అది తెలిసిన విషయమే. దానికి సంబంధించిన టీజర్స్ అంటే టూ లుక్స్, ఒకటి అఘోరా లుక్, ఇంకోటి నార్మల్ క్యారెక్టర్ ఉన్నాయి కదా. సో ఇద్దరు క్యారెక్టర్స్, దానికి సంబంధించిన లుక్స్, దానికి సంబంధించిన టీజర్స్ గ్లిమ్స్ అయితే వచ్చేసాయి అనమాట. తర్వాత సాంగ్స్ ఉన్నాయి. ఇందులో సాంగ్స్ అయితే అఖండ తాండవం అని చెప్పి ఒక సాంగ్ అయితే వచ్చింది. దాని తర్వాత మొన్న ఒకటి జాజికాయ అని చెప్పి ఒక ఐటమ్ సాంగ్ లాగా వచ్చింది. సంయుక్త మీనన్ అనుకుంటా హీరోయిన్ పేరు. సో ఈమెది సడన్ ఎంట్రీ సినిమాలో నాకు తెలిసి. అండ్ ఈ సినిమాలో బజరంగి బాయ్స్ అనే సినిమాలో వేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది కదా, ఆ మెయిన్ అమ్మాయి పాప, ఆ పాప కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేయబోతుందని తెలిసింది. మీన్స్ నాకు తెలిసి బాలకృష్ణ కూతురు ఉంది కదా చిన్న పాప, ఆ పాప క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. ఆ పెద్ద అయిన పాప క్యారెక్టర్ ఈ పాప చేస్తుంది అనుకుంటున్నా. నాకు తెలిసి అయితే అదే అనుకుంటా. అండ్ ఇందులో ఈ జాజికాయ సాంగ్ అనేది నాకు అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. సాంగ్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి. సారీ, లిరిక్స్ అంటే ఇంకా అదేం ఐటమ్ సాంగ్ లాగే ఉంది. బాలయ్య బాబు స్టెప్స్ ఆయన వేయలేక యాక్చువల్గా ఈ ఏజ్ లో వేయడం అనేది గొప్ప విషయమే. అంత మాస్ బీట్ కి స్టెప్స్ వేయడం అనేది గొప్ప విషయమే. అండ్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ రీసెంట్ ట్రెండ్ సెటర్ అనమాట. పెద్ద హీరోలకి ఎవరికి చేయాలన్నా ఆయన ఎక్కువ చేస్తున్నారు. బాగా మంచి యాప్ట్ అంటే ఏ హీరోస్ కి ఎలా కంపోజ్ చేయాలన్నది ఆయనకు బాగా తెలుసు. అంత బాగా చేస్తారు కంపోజిషన్, చాలా బాగుంటది భాను మాస్టర్ కొరియోగ్రఫీ. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం బాలకృష్ణ గారిని ఎలా అయితే డాన్స్ మాస్ నెంబర్స్ లో చూడాలనుకుంటున్నామో అదే విధంగా చూపించేశారు. సో బాగుంది. సాంగ్ అయితే వినడానికి బాగుంది, బీట్స్ బాగున్నాయి. తమన్ బీట్స్ ఆల్రెడీ తెలిసిన విషయం, తమన్ నాకు కొట్టి పడేశాడు మామూలుగా కాదు. ఒక మాస్ బీట్ ఐటమ్ సాంగ్ కావాల్సిన విషయంగా ఏదైతే కావాలో అది మాత్రం ఇచ్చేసాడు అనిపించింది. బట్ ఈ సాంగ్ ఈ సినిమాలో లేకపోయింటే బాగుండేమో అని నాకు అనిపించింది. ఈ సాంగ్ కంప్లీట్ గా ఏంటంటే ఒక డివోషనల్ మోడ్ లో వెళ్తున్న ఒక సినిమాని కమర్షియల్ సైడ్ గా పక్కకు తిప్పడం కొంచెం ఎందుకో బాగుండేమో అనిపించింది. అఖండ 1 ఓకే, అఖండలో ఫ్యామిలీ విధంగానే వెళ్తుంది, అది బాగానే ఉంటుంది. మొత్తం అంత స్టోరీ కూడా ఓకే, అది లవ్ స్టోరీ ఉంది, మ్యారేజ్ అవుతుంది, పాప పుడుతుంది, తర్వాత అఘోరా ఎంట్రీ వస్తుంది, వాళ్ళందరికీ కష్టం వస్తే ఈయన పక్కకు ఈయనను ఏదో విధంగా కట్టిపడేయడంతో అఖండ ఎంట్రీ జరగడము సంథింగ్ ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకా ఇది అదే వేలో కంటిన్యూగా వెళ్తే బాగుండు ఏమో, ఐటమ్ సాంగ్ లేకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. సాంగ్ బాగున్నా కూడా ఐటమ్ సాంగ్ ఈ సినిమాలో నో నీడ్ అని నాకు అనిపించింది. అండ్ అఖండ తాండవం సాంగ్ అయితే మాత్రం పిక్స్ లో ఉంది, చాలా చాలా బాగుంది. బాలకృష్ణ గారు కష్టపడి నిజంగానే ఆ మంచులో ఆ ఏజ్ లో -డిగ్రీస్ లో ఉండి వర్క్ చేయడం అన్నది ఒక గొప్ప విషయమే. ఎవరైనా ఏ హీరోనా కష్టపడతారు, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సినిమా కోసం వాళ్ళ ఎఫర్ట్స్ అట్లా పెడుతున్నారు, ఆ విధంగా చేస్తున్నారు. ఆ లుక్ వైజ్ మాత్రం అఘోరా గెటప్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగానే డిజైన్ చేసుకున్నారు. అదే విధంగా బాలకృష్ణ గారు కూడా పర్ఫామ్ చేస్తారు, అంత బాగా చేస్తారు బాలకృష్ణ గారు. సో ఆ బాలకృష్ణ గారు గురించి మనం డెడికేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి క్యారెక్టర్ కైనా ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆయన ఖచ్చితంగా పాటిస్తారు, అట్లా చేస్తారు. సినిమా మీద డెడికేషన్, ఆయనకున్న గౌరవం అలాంటిది. కానీ సో అది ఆ ఆ ఆ తీరు వేరు, ఇంకా అంతే, ఆయన వేరే అంతే. సో నాకు ఏ విధంగా చూసుకున్నా అఖండ 2 5th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా చాలా గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అఖండ 1 మనకు చాలా చాలా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాని వల్లనే దీని మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరిగాయి అనమాట. సో ఈ సినిమాని అయితే 5th రోజు ఖచ్చితంగా చూస్తాను. ఈ సాంగ్ ఒకటి లేకపోయింటే బాగుంది అనిపించింది, బట్ ఉన్నా కూడా ఓకే, ఇంకా చూడాలి తప్పదు కాబట్టి. చాలా అంటే బీట్స్ బాగున్నాయి. మీకేమనిపించింది? సాంగ్ నచ్చిందా? ఉంటే బెటరా లేకపోతే బెటరా, అనవసరం అనిపించిందా, లేకపోతే సాంగ్ మీకు బాగుంటుంది, బాలకృష్ణకి ఇలాంటి సాంగ్స్ కావాలి మనకు చూడడానికి, సినిమాలో ఎంజాయ్మెంట్ కావాలంటే బాలకృష్ణ ఇలాంటి సాంగ్స్ చేయాలి, ఐటమ్ సాంగ్స్ ఉండాలి కమర్షియల్గా అని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి ఈ సాంగ్ మీద కింద కామెంట్ తెలియజేయండి. అలాగే అఖండ 2 తాండవం ఆ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ బమ్ అఖండ అని మనకు దాంట్లో ఉంది కదా, ఆ అఖండ తాండవం సారీ అఖండకు సంబంధించిన పాట దానికంటే మాత్రం ఇదైతే గొప్పగా అయితే నాకు అనిపించలే. దానికంటే గొప్పగా అయితే ఈ సాంగ్ లేదు, అదే బాగుంది. ఈ సాంగ్ కంటే కూడా అదే బాగుంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అదే మనకు ఇంకో గ్లిమ్స్ కూడా ఫస్ట్ బాలయ్య బాబు అఘోర గెటప్లో వచ్చిన గ్లిమ్సే బాగుంది. ఇప్పుడు తర్వాత ఇంకో బాలకృష్ణ ఉంది కదా గ్లిమ్స్ వచ్చింది, అదైతే అంత ఎఫెక్టివ్ గా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని చెప్పి నాకైతే అనిపించింది. సో ఫైనల్ గా మీ ఒపీనియన్స్ ఏంటి? మీకేమనిపించింది ఈ క్యారెక్టర్స్ రెండు, అదే వచ్చిన గ్లిమ్సెస్ కావచ్చు, ఈ సాంగ్స్ కావచ్చు, ముందు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాకి కంపారిజన్ చేస్తే ఏది బాగుంది, ఏది బాగా అనిపించినాయి చెప్పండి కింద కామెంట్స్. ఓకేనా? స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా వేసేయండి. బై బై.